శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ కేవీ రెడ్డి, కేవీఆర్ వాస్తు రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ వాస్తు కన్సల్టెంట్, రాజమండ్రి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849355588 మరియు 9912355588. తేదీ జూన్ 30 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి నవమి, మధ్యాహ్నం 1:18 వరకు. తదుపరి దశమి. నక్షత్రం రేవతి, ఉదయం 9:10 వరకు. తదుపరి అశ్విని. వర్జ్యం తెల్లవారుజామున 3:53 నుండి 5:23 వరకు. అమృత గడియలు ఉదయం 5:56 నుండి 8:25 వరకు. తిరిగి రాత్రి 12:54 నుండి 2:23 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:41 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఏమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలుంటాయి. కొన్ని పనుల్లో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతిబంధకాలు తప్పవు. ఇంటా బయట ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వృషభ రాశి. ఉద్యోగం సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. మిథున రాశి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. కర్కాటక రాశి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సింహరాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూర బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు అందుతాయి. కన్యారాశి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తులారాశి. మొండి బాకీలు వసూలవుతాయి. దాయాదులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. వృశ్చిక రాశి. బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగం నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు తప్పవు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనుసు రాశి. కొన్ని వ్యవహారాల్లో ఇతరులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. మకర రాశి. ముఖ్యమైన పనుల్లో ఆలోచించి ముందుకు సాగటం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. కుంభరాశి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలుగుతాయి. మీనరాశి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.
ఉద్యోగయత్నాల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఊహించని చికాకులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు.